అందరికీ నమస్కారం అన్న. మొన్నేదో రేషన్ కార్డ్ ఈకేవైసీ అన్నారు. చేయించుకున్నాం. గ్యాస్ ఈకేవైసీ అన్నారు. చేయించుకున్నాం. ఈ మధ్య ఏదో ప్రభుత్వము రేషన్ కార్డ్ స్మార్ట్ కార్డ్ ఇస్తుందట. ఇప్పుడు ఇంకో కార్డు సీకేవైసీ కార్డు. ఏంటి సీకేవైసీ కార్డ్ అన్నా? ఏంది మనకి తలనొప్పి? ఈ సీకేవైసీ కార్డ్ ఏంటంటే, మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు గానీ, మ్యూచువల్ ఫండ్స్ పెట్టినప్పుడు గానీ, లేకపోతే ఇన్సూరెన్స్ కోసం అప్లై చేసినప్పుడు గాని, మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఇస్తారు గదా! ఒకవేళ మీ దగ్గర ఈ సీకేవైసీ కార్డ్ ఉంటే, మీకు ఇలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదట అన్న. అవును. ఇది నిజమే అన్న. కేంద్ర ప్రభుత్వం ఈ సీకేవైసీ కార్డ్‌ను ఇస్తుందట. అయితే దీన్ని ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఎలా తీసుకోవాలి? అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మెయిన్‌గా ఈ సీకేవైసీ కార్డ్ ఉంటే మీరు ఎక్కడికి పోయినా, బ్యాంకుకి పోయినా, ఎక్కడికి పోయినా ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఒక దీనికో నంబర్ వస్తదన్న. ఈ సీకేవైసీ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఒక నంబర్ వస్తదట. ఆ నంబర్ ఉంటే చాలట. సరే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కార్డ్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలో. దీని డీటెయిల్స్ తెలుసుకుందాం అసలు. ఏంటి కార్డు? ఏంది? ఈ పత్యాభారం అని తెలుసుకుందామన్నా? ముందుగా మనం సీకేవైసీ అంటే ఏంటో తెలుసుకోవాలి. నిజమే కదా అన్న. ఇప్పుడు ఎవరన్నా సీకేవైసీ చేయించుకున్నావా? సీకేవైసీ చేయించుకున్నావా? అంటారు. నాకు తెలవదు సీకేవైసీ అంటే ఏంటో నాకు తెలీదంటే నవ్వుతారు కదా అన్న. సీకేవైసీ అంటే సెంట్రల్ నో యువర్ కస్టమర్. గుర్తుంచుకోండి. సెంట్రల్ నో యువర్ కస్టమర్. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఒక డిజిటల్ సిస్టమ్ అట. అయితే మనం బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఏ బ్యాంకుకి వెళ్లి ఆ బ్యాంకు యొక్క కేవైసీ చేసుకుంటాం కదా! అలా కాకుండా మన దేశంలోని అన్ని బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ కంపెనీలు, ఇన్వెస్ట్‌మెంట్ సంస్థల కోసం సెంట్రల్ రిజిస్ట్రీలో చేసే కేవైసీనే సీకేవైసీ అంటారట. ఈ సీకేవైసీని మనం అప్లై చేస్తే మనకొక 14 అంకెల యూనిక్ నంబర్ ఇస్తారట. మరి అన్నా సీకేవైసీ చేయించుకుంటా. కానీ దీని లాభాలు తెలవకుండా నేనెందుకు జేసుకోవాలి అంటారా? అదే చెప్తా. నో పేపర్ వర్క్ అట అన్న. అంటే మీరు ఏదైనా అప్లికేషన్ చేసినప్పుడు జిరాక్స్‌ల మీద జిరాక్స్‌లు తీస్తారు. ఒకప్పుడు జిరాక్సు వాల్యూ రూపాయి ఉంటది. సమ్‌టైమ్స్ రూ. 5 ఉన్నది. ఒక్కొక్కసారి మన అవసరాన్ని బట్టి రూ. 10 కూడా తీసుకుంటున్నారు. అలాంటి ఏం అవసరం లేకుండా ఈ కార్డ్ ఉంటే చాలు. ఇలాంటి జిరాక్స్‌లు అవసరం లేదట. ఇంకో విషయం ఏందంటే, ఒకవేళ మీరు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దామని కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దామని పోయిందనుకో, మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఈ ఒక్క కార్డ్ చూపెడితే చాలట. ఎప్పుడైనా మీ మొబైల్ నంబర్ పోవడం, మీ ప్లేస్ మారడం లాంటివి జరిగినాయనుకో, ఒకే ఒక కాడ ఇక్కడ ఈ సీకేవైసీలో అప్డేట్ చేసినావనుకో, ఆటోమేటిక్‌గా అన్ని బ్యాంకుల్లో అప్డేట్ అయిపోతుందట. అలాగే ఎవరైనా మీ పేరు మీద లోన్‌లు గాని కొత్త అకౌంట్‌లు గాని తీసుకుందాం అనుకుంటే, అలా కుదరదట. ఆ ఫ్రాడ్స్‌నన్నిటిని ఈ కార్డ్ అడ్డుకుంటదట. అన్నా మరిప్పుడు సీకేవైసీ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి గదా! ఎలా? అనేది మొత్తం డీటెయిల్‌గా ప్రాసెస్ చెప్తాను గదా అన్న. వీడియో చూడు. అలాగే మీ ఫ్రెండ్స్‌కి తెలియని ఫ్రెండ్స్‌కి షేర్ చేయాలన్నా. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను గదా! ఏం లేదన్నా సింపుల్‌గా చెప్తాను గదా! క్రోమ్ ఓపెన్ చేసి సీకేవైసీ అని టైప్ చేసి సెర్చ్ చేయి. ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ సీకేవైసీ అని కనిపిస్తుంది గదా! ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేయన్నా. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ వ్యూ యువర్ సీకేవైసీ కార్డ్ అని కనిపిస్తుంది కదా! దానిపై క్లిక్ చేయన్నా. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసేయండన్నా. ఎంటర్ చేశాక క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా కరెక్ట్ ఎంటర్ చేయండన్నా. లేకపోతే ఎర్రర్ వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. క్యాప్చా ఎంత కరెక్ట్ ఎంటర్ చేస్తే అంత బాగా సబ్మిట్ అవుతుంది. మీరు రాంగ్ ఎంటర్ చేశారనుకో ఎర్రర్ వస్తూనే ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్‌పై క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ ఓటీపీ అడుగుతున్నారు. ఓటీపీని ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కితే మనకు మన బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ వస్తాయన్న. అంటే మీకు సీకేవైసీ చేసిన అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి. మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు చూపెట్టినా ఏదో ఒక బ్యాంక్ అకౌంట్‌ని సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు రిక్వెస్ట్ రిఫరెన్స్ సమ్ నంబర్ వచ్చి సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. దీంతో పాటు మీకు ఒక నార్మల్ మెసేజ్ కూడా వస్తుంది కదా! ఆ నార్మల్ మెసేజ్‌ని మీరు మెసేజ్‌కెళ్ళి ఓపెన్ చేస్తే మీకు అక్కడ ఒక లింక్ కనబడుతుంది. ఆ లింక్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేసి లింక్ ఓపెన్ చేస్తే మీకు పీడీఎఫ్ డౌన్‌లోడ్ అవుతుంది. ఆ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకొక పాస్వర్డ్ అడుగుతుంది.
ఆ పాస్వర్డ్ ఏంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఎలాంటి కామాలు, పులి స్టాపులు చేయకుండా ఎంటర్ చేస్తే మీకు మీ కేవైసీ కార్డు, కేవైసీ కార్డు కనిపిస్తుంది. ఇది ప్రింట్ తీసుకోండి. ఇంతే అన్న, సింపుల్. ఇప్పుడే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్ తీసుకోండి, సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్న.